హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకందరికీ తెలుసు కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్. చాలా పద్ధతిగా డిబేట్లు నడుపుతారు. చాలా సార్లు ఆయన డిబేట్లు చూస్తున్నప్పుడు ఎవరైనా ఏమన్నా మాట్లాడితే ఆయన వారించడం నేనైతే చాలా సార్లు గమనించా. పాపం కూటమి వాళ్ళు దాన్ని గమనించలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నిజాలు మాట్లాడేవారు నచ్చరు కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన ఆయన మార్కు వేయాలని చూశారు. నిజం చెప్పాలంటే ఆయన మాట్లాడిన మాటకి, ఆయన చేయని తప్పుకి అక్రమంగా ఏదో దొంగలా దోషిలా తనని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి అక్కడే తన్ని మానసికంగా టార్చర్ చేయాలని ట్రై చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కానివ్వాల. సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో జడ్జెస్ ముందు నిలబెట్టారు. జరిగిన వాస్తవాన్ని వీడియో రూపంలో వాళ్ళకి ప్రజెంట్ చేశారు. చివరికి జడ్జిలు సైతం ఆశ్చర్యపోయి పత్రికా స్వేచ్ఛకి భంగం కలుగుతుంది, వాక్ స్వాతంత్ర హక్కుకి భంగం కలుగుతుంది. ఒక న్యూస్ ప్రజెంటర్ న్యూస్ చేయకుండా డిబేట్ చేయకుండా ఎలా ఉంటాడు? ఆయన మాట్లాడలేదు, మాట్లాడిన దానికి ఆయన ఎందుకు చేశారు? ఎవడో బయట నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి డిబేట్ లో లైవ్ లో ఏదో మాట్లాడితే దానికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎలా బాధ్యులు అవుతారు అంటే పోలీసులు నవ్వాడు అని అంటారు. నవ్వితే మేము కూడా ఇక్కడ నవ్వుతా ఉంటాం చాలా విషయాలు, అందుమాత్రం నవ్విన వాళ్ళని అరెస్ట్ చేస్తారా అంటూ జడ్జిలు అడిగి ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది బేషరతుగా. లోకల్ కోర్టులో ఏమైనా షరతులు పెడతాయి. దీనికి ఆయన చాలా నొచ్చుకున్నారు, చాలా బాధపడ్డారు. జైలు నుంచి బయటకు వస్తూ కూడా ఏడుస్తూ బయటకు వచ్చారు. ఏడుస్తూ బయటకు వచ్చిన తర్వాత ఏమైందండి, ఏంది, ఎలా ఉంది బయట, నా గురించి ఏమనుకుంటున్నారని అడిగితే రాంబాబు గారు ఏం చెప్పారు? నీ ఇమేజ్ 100 రెట్లు పెరిగింది అని చెప్పారు. అలా చాలా మంది దండలతో ఆయన ఆహ్వానించారు. మీడియా ముందు మాట్లాడతారని కూడా ఆయన నిరాకరించారు. చివరికి ఇప్పుడు లైవ్ లో కంట తడి పెట్టి ఏడుస్తూ ఉన్నారు. 70 సంవత్సరాల ఏజ్ లో నా క్రెడిబిలిటీని, నా ఇంటిగ్రిటీని, నా ఉన్నటువంటి పేరుని దెబ్బతీయటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారుతారు అనుకోలేదంటూ ఆయన కన్నీరు పర్యంతం లైవ్ లో ఏడవటం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. సందర్భాలు నిజానికి ఈ అరెస్టు వీటన్నిటి మీద నేను ఆ స్థాయికి వెళ్తారని అనుకోలేదు, కానీ వెళ్ళినా మనం మానసికంగా సిద్ధపడాలనేమో అనుకున్నాను. అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచడం, దూషించడం, ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఎవరన్నా గారు అనకపోతే కూడా ఊరుకొని నేను నా పైన నా క్యారెక్టర్, నా కాండక్ట్, నా క్రెడిబిలిటీ, నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగటం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది. నిజంగా ఈ జీవిత చర్మాంకంలో, ఈ వృత్తి చర్మాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను, ఇంకెంతకాలం జీవించుంటాను 70 ఏళ్ల వయసులో. ఈ వయసులో ఇలాంటి ఎప్పుడూ రాని ఈ 50 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు రాని 47-48 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా, ఊపిరి పోతుందా, ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకు ఎమోషనల్ అయ్యాను తప్ప అరెస్టులకి వీటికి భయపడి కాదు. కానీ ఈ రకమైన మచ్చ వేస్తారా చంద్రబాబు? చూశారు కదా, నిజం చెప్పాలంటే కుట్రపూరితంగా ఈ అరెస్టుల్ని ఎంతకాలం చేస్తారో చెయ్యండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు నమ్ముకున్న వాళ్ళకి వెంటగా ఉంటారు, తోడుగా ఉంటారు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి జగన్ కుటుంబం ఎంతో 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 సహాయకారిగా నిలబడి, ఎందుకంటే కొమ్మినేని గారిని ఒక టీవీ ఛానల్ నుంచి బయటికి తరిమేయమంటూ చంద్రబాబు ఒత్తిడి చేసి మరీ ఆయన్ని తరిమేపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నా ఛానల్లో ఉండండి అంటూ ఆశ్రమిస్తే ఆ ఆశ్రయాన్ని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే 70 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జర్నలిస్ట్ అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ని ఇలా ఇబ్బంది పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అతన్ని రక్షించుకొని బయటికి తీసుకొచ్చిన విధానం చూస్తే నమ్మినోడు వెంట జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఉంటాడన్న విషయాన్ని తేటతెల్లమవుతుంది. ఇప్పుడు కొమ్మినేని గారి కన్నీరు అతని క్రెడిబిలిటీ పోకుండా నిలబడ్డందుకు, దాన్ని తీయడం కోసం ప్రయత్నించిన వారిని జయించినందుకు ఆ కన్నీరు వస్తుందని నేను అనుకుంటున్నా. సార్, మీరేంటో మా అందరికీ తెలుసు. మీ క్రెడిబిలిటీ, మీ ఇంటిగ్రిటీ, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎవడో తీయలేడు. ఎవడికి లేదో వాడు దానికోసం పాకులాడగలడు, కానీ మీకున్నది అదంతా
సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, అంతా ఉంది. దాని గురించి మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ విత్ యూ. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సైన్యం అంతా మీదే. ప్రతి ఒక్కరూ మీరు చేసే డిబేట్ చూస్తూనే పెరిగాం. కాబట్టి డిబేట్లు చూస్తూనే చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు మేము మీడియా ముందు మాట్లాడుతున్నామన్నా కూడా మీలాంటి సీనియర్సే మాకు ఆదర్శం. థ్యాంక్ యూ. ఇలాంటి వారు మాకు మార్గదర్శకాలుగా ఉన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు రేపు ఎవరినైనా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. మీకున్న ఆత్మస్థైర్యం మాలో కూడా నింపుకుంటాం. మీరు 70 సంవత్సరాల వయసులో ఏదైతే మనక్షోభకు గురయ్యారో ఆ క్షోభ ఇప్పటి నుంచే మేము అనుభవిస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా జరగచ్చు ఈ కూటమి ప్రభుత్వంలో. సో మేము మీ మార్గంలో నడుస్తాం. మీరు ఎలా డిబేట్లు చేస్తారో అలాగే చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.